కాల్ చేశానండి స్పిరిచువల్గా. అయితే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిజైన్డ్. మనం మొదటి నుంచి అనుకుంటున్నది అంతే కదండి, ఏది మన చేతిలో లేదు కదా. ఆ, అయితే ఇప్పుడు మనము డే టు డే వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఒక ఒకనొక టైంలో మనం చేసింది తప్పు ఒక మాట అనేసామనుకోండి, సపోజ్ అది తప్పు అని ఇమీడియట్ గా రియలైజ్ అవుతాం చూసారా, అది కూడా ప్రీ డిజైన్డేనండి. అంతేగా అమ్మా. మరి దానికి దాని నుండి వచ్చే పాప పుణ్యాల లెక్క ఎవరికి మరి? అది కూడా ఎవరు అనుభవించాలో వాడికి చేరుతుందమ్మా అది. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను తప్పు మాట మాట్లాడాను అనుకోండి, పాపం మాటే మాట్లాడాను అనుకోండి, మాట్లాడినప్పుడు ఏమవుతుంది, వెంటనే నేను మాట్లాడేసిన తర్వాత ఇది రాంగ్ అని అనుకున్నాను, కానీ వెళ్ళిపోయింది కదా బయటికి, దాని యొక్క పర్యవసానం అయితే నేను అనుభవించాల్సి వస్తుంది కదా. డెఫినెట్లీ. ఎందుకంటే ఈ డెస్టినీ, ఈ ప్రారంభ కర్మ అనేది నీ చేత మంచి చేయిస్తుంది, చెడు చేయిస్తుంది తప్ప దాని మిగిలిన వాళ్ళకి కూడా ఉంటుంది, నీకే కాదు. ఒక సంసారంలో కుటుంబంలో 10 మంది ఉన్నారనుకో, ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళ ప్రవర్తన మిగిలిన వాళ్ళ మీద కూడా పడుతుంది. అది కూడా వాడి కర్మలో భాగంగా ఉంటుంది తల్లి, ఈ మాయలో. ఓకే, అది నేను అనేది. ఇప్పుడు కర్మలో భాగంగా ఉండే జరిగింది, మరి మంచి జరిగితే పర్వాలేదు, చెడు జరిగినప్పుడు మరి దాని నుండి రియలైజేషన్ ఎట్లా, దాని నుండి విముక్తి ఎలాగ? ఇంకా ఇలా ఈ పాపపుణ్యాలలో చెట్లు తిరగడమేనా? అమ్మా, చెడు జరిగిన తర్వాత అనుభవించడమే విముక్తి, అంతకంటే ఏముండదు. బాబాయ్ మీరు అలా అనేస్తే ఎలాగండి బాబా. రావణాసురుడు సీతను ఎత్తుకుపోయినాడు, అది చెడు. ముక్తి ఎలా వచ్చింది? చివరికి ఆంజనేయ స్వామి వచ్చాడు, మెసేజ్ పట్టుకొచ్చాడు, వాళ్ళ యుద్ధం జరిగింది కదా, మరి ఇవన్నీ జరిగినాయిగా. చెడుకి పర్యవసానం ఏమిటి? అల్టిమేట్ గా రావణాసురుడు తన ఈ అవతారం చాల్చి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి పోయినాడుగా. కానీ అండి, రావణుడు రియలైజ్ అవ్వలేదు కదండి చేసిన తప్పని. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, అంటే మరి ఆంజనేయ స్వామి ఎంత రాయబారం తీసుకొస్తే ఒప్పుకోడు కదండి. అమ్మా, ఎందుకు ఒప్పుకోడు? వైరము చేత తాను వధించబడాలి. అది డెస్టినీ. అమ్మా, అక్కడ జయ విజయులు ఉన్నారే విష్ణుమూర్తి దగ్గర. అవునవును అవును, శాపగ్రస్తులైనారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు దానికి ఒక కారణం ఉంది. దానికి ఇప్పుడు రావణుడు అలా చేయటానికి, తిరిగి మరణించడానికి ఒక కారణం ఉంది, శాపగ్రస్తులు. కానీ మన లైఫ్ లో మరి ఇప్పుడు మనము ఈ దాని ఏమంటారు, భావోద్రేకాలకు లోనై చేసే తప్పులకి బాబా అది కూడా డెస్టినీ ఓరియంటెడ్. అక్కడ శాపం ఎట్లాగో నువ్వు తెచ్చుకున్నదే మళ్ళీ అనుభవిస్తావు. ఇది మరి అదే నేను అనేది. ఇప్పుడు నేను తెచ్చుకున్నది నేను అనుభవిస్తూ కూర్చుంటే నాకు ఎప్పటికీ లాస్ట్ నాకు ఇప్పుడు చట్టంలో పడ్డట్టే కదండి. ఒక తప్పు చేశాము అంటే దానికి అనుభవించాల్సిందే కదా. విను విను విను, తప్పు జరుగుతూ పోతూ ఉంటుంది ఆ ప్రోగ్రాం ప్రకారం. ఎప్పుడైతే నీవుగా నిలిచి ఉంటావో ఇక నిన్ను అంటుంది అది. ఇప్పుడు మహర్షినే తీసుకో, ఆయన తప్పులు ఏం చేశాడో లేదు ఎవరికి తెలియదు. రియలైజ్ తర్వాత రోగం ఎందుకు రావాలి? ఎందుకు కావాలి? కర్మ, పాస్ట్ కర్మ. పాయింట్, కర్మని ఎవరు తప్పించలేరు. కానీ ఆ కర్మ మనల్ని అంటుకోకుండా ఉండాలి అని అంటే నేను ఎవరు అని తెలుసుకుంటూ పోవాలి. తెలుసుకుంటే కాదు, ఒక అనుగ్రహంతో అది ప్రకాశిస్తేనే తెలుస్తుంది. అది అనుగ్రహంతో ప్రకాశిస్తే తెలుస్తుంది, కానీ వదిలిపెట్టేది మనం చేయలేము. దానంతట అదే తెలియాలి మనకి. అంటే ఏంటి? నీవు దేహము కాదని, దేహివని ఆత్మగా అది ప్రకాశించినప్పుడు ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. పడుతుంది, తల్లి ఉన్నట్టుగా ఉంటుంది, బంధం ఉండదు. ఆత్మగా అది ప్రకాశించేది ఎప్పుడు ఎలా తెలుస్తుందండి? అమ్మా, అది ఒక్క అనుగ్రహం చేతనే జీవుడికి తెలియదు. ఇప్పుడు జీవుడు రాంగ్ ఐడెంటిటీలో ఉన్నాడు. నేనంటే ఇష్టమైన దేహము, వ్యక్తిని, నాకు కర్త, నాకు సంసారం ఉందని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే అది ప్రకాశిస్తుందో ఇదంతా కూడా ఆత్మలోనిదే, దాన్ని చింతించేవాడు ఎవడు లేడు అక్కడ. పోస్ట్ రియలైజేషన్. కాబట్టి ఓకే ఓకే
వ్యక్తిగత సో ఇక్కడ ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఒక మిస్టేక్ జరిగినప్పుడు ఇమీడియట్ గా మనము పశ్చాత్తాపం అంటారు చూసారా, అది లోపల నుంచే వస్తూ ఉంటుంది అని అంటే అదేమన్నా ఎనీ గుడ్ సైన్ ఆర్ ఇట్స్ న్యాచురల్? పశ్చాత్తాపం కూడా కర్మలో భాగమేగా. అవును. అమ్మా కానీ అందరికీ ఆ కర్మ అలా ఈక్వల్ గా ఉండట్లేదు కదా, అందరి కర్మలు. అసలు యాక్చువల్ గా అందరు అనేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. అది కూడా నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. మొన్న జూమ్ మీటింగ్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. అసలు ద్వంద్వం లేదు మొర్రో, ఉన్నది ఒకటే అని మనం మన థీమ్ అంతా ఏంటి, ఒక్కటే, ఆత్మ ఒకటే. మరి ఇంతమంది ఇన్ని రకాల ప్రశ్నలతో వస్తున్నారు అనేది కనిపిస్తోంది. ఏంటి దీని వెనక అంతరార్థం? ఇదంతా కూడా ఒక మానసికమైన అప్రోచ్. నువ్వు దేహం అనుకుంటే ఇతరులు కనపడతారు, నువ్వు ఆత్మ అనుకుంటే సృష్టి కనపడతావు. అట్లా ఒకటే నేను ఉంటుందమ్మా. అవును, ఒకటే నేను ఉంటుంది, అదైతే ఫ్యాక్ట్. ఆ దేహంతో చూసినప్పుడు భేదం కనపడుతుంది, సంసారం కనపడుతుంది, బంధం కనపడుతుంది, రేపులు కనపడతాయి తల్లి. నీవుగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎగిరిపోతాయి, ఉండదు. కాబట్టి ఇతరులనే వాళ్ళు కూడా నీ ఆలోచన. అవును, నిజంగా ఇతరులు ఎవరు ఉండరమ్మా. నీ దేహం నీ కనపడదు నిద్రపోతే. అవును అవును. నీ ఇతరులు ఎక్కడ అంటే జ్ఞానపరంగా సృష్టి ఉండదు, పరంగా అందరూ కనపడతారు. స్వప్నంలో కనపడటంలే, అట్లా కనపడతారు ఈ జాగ్రత్త అవస్థలో కూడా. కాబట్టి తప్పు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిజైన్డ్ అనే పాయింట్ మీద నాకు కొంచెము విశదీకరించి చెప్పండి. దానికి అది డిజైన్ చేసినప్పుడు ఒకటమ్మా, నీకు ఆలోచన వస్తుంది, రాగం కావచ్చు, ద్వేషం కావచ్చు, క్రోధం కావచ్చు, అది నీవు తెచ్చుకున్న దాంట్లోనే ఉంటుందమ్మా. అంటే ఇట్స్ ప్రీ డిస్టెంట్ అది. దాని పర్యవసానం కూడా నువ్వు అనుభవించవలసి ఉంటుంది. ఇప్పుడు రావణాసుడి కేసు చెప్పాను. సీతను ఎందుకు తీసుకెళ్లాడు, ఎప్పటికైనా తను వధించబడతాడని. ఆవిడ మీద మోహంతో కాతల్లి పొరపాటు పడ్డారు. శూర్పణకి ఎంత చెప్పినా అది అక్కడ రహస్యం, తనకి తెలుసు. ఆయన ఏమన్నా అసభ్యంగా ప్రవర్తించాడా లేదు, అసలు ఎక్కడ లేదు. దట్ ఇస్ ది పాయింట్. రావణ బ్రహ్మ అన్నాడు. అవును, రావణ బ్రాహ్మణుడు, నిత్యం శివార్చనలు, శివ పూజలు, మళ్ళా సర్వశాస్త్రాలు చదువుకున్నాడు. కాకపోతే శాపగ్రస్తుడైనాడు. కాబట్టి వాళ్ళ అంతవక్రులు గాను, రావణ కుంభకర్ణులు గాను, ఇట్లా పురాణ కథలు మనకి ఎందుకు అంటే ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి. అది కర్త ఉంటే కర్మ ఉండి తీరుతుందమ్మా, ప్రతి ఒక్కరికి ఉంటుంది. రమణ మహర్షికి ఉంటుంది, రాముల వారికి కూడా ఉంటుంది కర్తృత్వం. లేకపోతే చాటుగా వాలి బాణం వేసినప్పుడు వాళ్ళని అదే బాణానికి కృష్ణావతారంలో అవును బోయవాడు వేస్తాడు. మరి ఏమిటిది కర్మ కాకపోతే? వాళ్ళు ఎవరు తప్పించుకున్నారా కర్మని? కానీ చాటుగా వేసిన బాణానికి ఒక లాజిక్ చెప్పాడు కదండి రాముడు. ఈ రాజ్యం అంతా నాదీను, నువ్వు జంతువువి, నేను మనుషుణ్ణి, మనిషికి జంతువుని వేటాడే. నువ్వు చేసింది ధర్మమా అధర్మం అనేది ఆ ఉచ్చత శక్తి డిసైడ్ చేస్తుంది. నీవు నీ కన్వీనియంట్ గా నువ్వు వెతకటాని కోసం అని చెప్పి వాడిని సహాయం కోరావు, అందుకని చంపావు. అక్కడ వీళ్ళందరూ సహాయం చేస్తారు సీతని. అవును, అందుకని రాజ్యం ఇప్పించడం కోసం చంపాడు. కరెక్ట్ పాయింట్ అది. స్వార్థం ఉంది అక్కడ. ఓకే, అంటే మన కథ. అంతేగాని జనరల్ గా వచ్చి అడవిలో జంతువులు ఎక్కువైపోయి ప్రజలు బాధపడుతున్నారు కాబట్టి చేసిన వేట కాదంటారు అది. కాదు. పైగా వీడి భార్యను తీసుకుని అక్కడ తమ్ముడి భార్యతో ఉన్నాడు అక్కడ. అవును, దట్ ఈస్ అనదర్ అన్లాఫుల్ యాక్ట్. అది కూడా ఉందిగా అక్కడ. అవును, అది వాళ్ళు చేస్తున్న తప్పు పని అది. మరి అవన్నీ కూడా తనకు అనుకూలంగా మర్చుకోవాలంటే రాముల వారు వేయాల్సిందేగా బాణం. అవునవును అమ్మా, ఇవన్నీ కూడా కర్త ఉంటే కర్మ ఉంటుందమ్మా, ఎవరికైనా కానీ. కర్తృత్వం లేకపోతే కర్మ లేదు, జన్మ లేదు.
కర్తృత్వం లేదు అని అంటే మంచి జరిగినా చెడు జరిగినా ఇది ఇలా జరిగింది అంతే, ఈశ్వర ఇచ్చ ఈశ్వర ఆజ్ఞ అనుకుని జరగాలండి పక్కకి. అసలు నీ చేతుల్లో ఏది ఉండదమ్మా. అదే అంటున్నాను, అందుకే ఈశ్వర ఆజ్ఞ. అక్కడ సృష్టిలోకి ఎందుకు వస్తున్నావు? నీకు కర్మ ప్రభావంతో వస్తున్నావు మాయలోకి. అవును అవును. అసలు పుట్టుకే ఒక కర్మ. అవును, అది అనుభవించాల్సిందే అంటారు. నీకేదో ఉన్నా అనుభవించడం. కానీ ఏమండి, జనరల్ గా జనాలందరూ కూడా కర్మలు అనుభవించలేకే కదండి దైవ ప్రార్థన చేయటం గానీ ఇలా సత్సంగాలకి రావటం గానీ. చేసిన కర్మ పోదు తల్లి, పోదు. దైవ ప్రార్థన చేసిన కర్మ పోదు. ఎందుకంటే నీవు అనుభవించేది అనుభవించి తీరుతావు. రక్షణ కూడా కర్మలో భాగం. ఏమ్మా, దేవుడు కూడా ఒక ఆలోచన. అది దేవుడు అనేది ఒక ఆలోచన. కర్మని ఎవరు తీసి పారయ్యలేరు. బాబా బాబా, మరి అంత బలమైన అంటే ఇంకా అనుభవించేటప్పుడు మనము నేను దేహాన్ని కాదనుకోవాలి ఇంకా, అంతే కదండి. అనుకున్నంత మాత్రాన పోదది. పోదులేండి, పోదు. కానీ దాని యొక్క ఇంపాక్ట్ మన బ్రెయిన్ కి తగలడానికి నేను అనేది. ఇక్కడ మూలము ప్రకాశిస్తేనే తప్ప కర్మ అంటదు, అంతవరకే. అమ్మో, మూలం ప్రకాశిస్తే కానీ కర్మ అంటకుండా ఉండదు మనకి. నేను రివీల్ చేసినప్పుడు లేదు జన్మ లేదు అట్లా ఉంటుంది. అసలు జనన మరణాలే అంటావు. దీనికి మరి ప్రత్యేకించి కొంతమంది అలా మన కళ్ళకి ఎన్లైటైన్ అయి కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కనపడట్లేదు అంటే మరి వాళ్ళకొక్కడికే మూలం తెలిసి మిగతా వాళ్ళకి కనబడకపోవడానికి ఏమిటండి కారణం? అది భావన, ఎవరి భావన వాళ్ళది. భావనే అంత ఆలోచన. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, ఆయనకి మూలం తెలిసింది కాబట్టి ఆయనకి సర్కోమా వ్యాధి అంటలేదు. ఇది ఇక్కడ మణి పుట్టిందని అంటున్నారు ఆయన. మరి నేను అనలేకపోతున్నాను కదా ఆ మాట. మరి ఏంటి మరి తేడా? ఎందుకు ఆయనకు ప్రకాశించి నాకు ప్రకాశించలేదు? అమ్మా, ఇక్కడ దత్తాత్రేయులు వారు త్రిపుర రహస్యంలో ఈ విషయం చెబుతాడు. ఉచ్చతర శక్తి ఎక్కడ ప్రకాశింపదలుచుకుంటే అది చేస్తుంది తప్ప మహర్షి యొక్క సాధన వల్ల కాదు. ఏమ్మా, అది ఎందుకు చేస్తుంది ఎవరికి తెలియదు. దెర్ ఈస్ నో పాత్. ప్రకాశింప చేయగలిగింది శక్తి ఏది లేదు ఈ మాయలో. ఏమ్మా, కనుక అది అట్లా సాగిపోతూనే ఉంటుంది. పైగా ప్రహ్లాదుడు మరి తిరిగి జన్మ ఎత్తాడా లేదా? అంత భక్తి తత్పరాయణుడు. ఎందుకు ఎత్తాడు? బ్రహ్మత్వ చెప్పుకున్నాడుగా, అర్జున నేను 1000 జన్మలు ఎత్తాము అని. ఎందుకంటే భగవంతుడిగా. కాబట్టి ఇవన్నీ ఆ హయ్యర్ పవర్ చూసుకుంటుందమ్మా, చేతుల్లో ఏది ఉండదు. ధర్మం అధర్మం అంటూ అవి మనం ఏం వేస్ట్ మాట్లాడండి ఇంక ఇవన్నీ. లేవమ్మా, నీకు అనుకూలమైతే ధర్మము, ప్రతికూలమైతే అధర్మము. వెరీ సింపుల్. మీరు ఇలా తీసి పడేశారండి, సూపర్. నీకు ఇష్టమైతే ధర్మము. అయ్యో బాబోయ్, సో ఫన్నీ. అది ఎలా కుదురుతుందండి? యూనివర్సల్ గా ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు దొంగతనం చేయటం అధర్మం అన్న బాగానే ఉంది. దొంగతనం ఎందుకు చేస్తున్నాడు? వాడు తిండి కోసం, వాడి కర్మలో అది ఉంది. అవును అవును. కాబట్టి ఈ మాట కూడా మహర్షి అన్నారు తల్లి. ఎవరైతే ధర్మ అధర్మములు ఎంచరో, ఎవరైతే న్యాయ అన్యాయములు ఎంచరో వారు దర్శనం చేస్తారు. వారు ఆత్మదర్శనం చేస్తారు. ఆత్మదర్శనం చేస్తారు. బాబా, ఈ మాట కూడా చెప్పడం జరిగింది. అంటే అన్నమాట, సత్యము అసత్యము, ధర్మము అధర్మము అంటుంటారు. కనుక ఇవన్నీ మానసికమైన ధోరణులు అని చెప్పటం. ఏమా, అంతకంటే
అని అది అది ఎంత తేలిగ్గా ఉంటుందండి ఇలా ఆలోచిస్తుంటే. అంటే మైండ్ కానీ హార్ట్ కానీ చాలా ఈజీ అయిపోతున్నాయి. కానీ అలా మనం ఎప్పుడు అదే స్టేజ్లో వింటున్నంతసేపు బాగానే ఉంటుంది. ఒక్కసారి ఫోన్ పెట్టేసి మళ్ళీ రొటీన్ ఇలా ఎప్పటికీ అదే స్టేటస్లో ఉండాలంటే ఎలా అండి? స్టేటస్ లో నువ్వు ఉంటాం కాదు, ఆ, ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకుంటే నీకు అలా అనిపిస్తుంది. ఆహా, నిన్ను బంధించేది నీ ఆలోచన. ఓకే. అమ్మా, ఆ ఆ, ఆలోచన మంచి కానీ చెడు కానీ ఆ, ఒకటి పెట్టాను స్టేటస్ లో. ఆ, మంచి ఆలోచన చెడు ఆలోచనలు అంటూ ఉండవు. ఆ, ఏ ఆలోచన వచ్చినా నిన్ను బంధిస్తుంది. ఆహా, వ్యక్తిత్వము తల ఎత్తకపోతేనే ఉమ్, సుఖప్రదంగా ఉంటావు నువ్వు, ఆత్మగా ఉమ్, ఉమ్. నేను నాది అనే గోడ లేని చోట ప్రశాంతత. చాలు. ఆల్రెడీ ఉన్నావు నువ్వు, కొత్తగా ఏది రాదు. ఇంకా కొత్తగా నేనని గుండెలు బాదుకోవాల్సిన పని లేదు. సాధించేది కూడా కాదు, సాధన లేదు. సాధన లేదు. నిన్న కూడా వెంకట్రావు గారి క్వశ్చన్ అడిగాడు తింటూ ఉమ్, ఇదే విషయాన్ని. ఎందుకని నువ్వే అదైనప్పుడు సాధన ఏంటి? ఉమ్, నీ స్వరూపమే సుఖప్రదమైనప్పుడు ఉమ్. నీ సుఖానికి ప్రయత్నం చేయడం దేనికి? ఏమ్మా? అవునండి. సో అట్లా ఉంటుంది. ఓ, ఈ రెండు ఇది తెలుసుకునేది కాదు మనస్సుతోటి. ఆ, మనస్సు నష్టమైనప్పుడే ఆత్మ ప్రకాశిస్తుంది తల్లి, లేదా ఓకే. ఆలోచనలో మనసు నష్టం అవుతుంది. అట్లా ఉంటుంది. ఉమ్. సో మరి ఇప్పుడు ఇవన్నీ మనం వినడం మూలంగా కర్మలో ఉంది కాబట్టి వింటున్నాం అంటారు మిమ్మల్ని అడిగితే, అంతేనా? ఇంతవరకు ఇవి దీని మూలంగా వచ్చే ప్రయోజనము పోయే లాస్ ఏమీ లేదు. కూడా తృప్తిని కలిగిస్తుంది. తృప్తిని అయితే కలిగిస్తుంది. అందుకే అంటా నేను. అంటే అది మరి నేనున్నాను అనుకుంటే తృప్తిని కలిగిస్తుందా లేకపోతే ఏంటండి అది? కలిగిస్తమ్మా. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పాడు రమణ మహర్షులు వారు. ఆ, నువ్వు జాగ్రత్త అవస్థలు సుష్టుగా భోజనం చేస్తావు, ఆ, కళలో నీకు ఆకలితో అలమడిస్తుంటావు, అవును. కళ భోజనం కల్లో కూడా తింటాం, మళ్ళా కల్లో కూడా. తృప్తి చెందుతావు. ఈ బోధలు ఆ, కూడా ఇది. ఆహా, బోధలు కూడా ఆ, అజ్ఞానం అనే దాన్ని తొలగించడానికి తృప్తి చెందుతాడు ఇక్కడ ఈ మాయలో, ఓహో, గురు బోధల వల్ల. ఆ, ఇవేమి సత్యమేం కాదమ్మా. ఆ, కళలో నువ్వు ఎట్లాగైతే ఆ విద్యా భోజనం చేసి తృప్తి చెందావో, ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఆ, గురు బోధలు శాస్త్రములు అనేటువంటి వాటిని వినటం వల్ల ఈ మిథ్యా జ్ఞానం అనేది తొలగిపోతుంది అని చెప్పటం. ఆహా. ఇప్పుడు ఆలోచన లేకుండా ఉండాలి కదా. ఉండాలంటే మనము ఆ ఆలోచన అనేది అసలు తెరలుగా వస్తూనే ఉంటుంది కదండి మైండ్లో. వస్తూనే ఉంటుంది కదా అంటే అమ్మా, మూర్తిస్తే వస్తుంది, కదిలిస్తే వస్తుంది, కావాలి గతాన్ని స్మరించాలంటే వస్తుంది. విస్మరిస్తుంది. విస్మరించండి. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అది మానేయాలి అని అంటే కోతి కనబడకూడదంటే కోతే కనిపిస్తున్నట్టు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. అమ్మా, వచ్చింది అంటున్నావు, అవటానికి కారణం నీ ప్రమేయం. నువ్వు అనుకుంటే వస్తుంది, లేకపోతే రాదు తల్లి. గతంలో ఇప్పుడు ఏదో ఒక వస్తువు మర్చిపోతావు, నీకు గుర్తురాదు. ఎంతో ప్రయత్నం చేస్తావు, ఎక్కడ పెట్టావని. ఆ ప్రయత్నంతో ఇది గుర్తొస్తుంది. ఎప్పుడు ఇక్కడ ఉంటే ఆలోచనలు దానంతటది రావా? రావమ్మా, నీవు తవ్వుతావు దాన్ని. పొరపాటు జరిగిందని తవ్వావు, నువ్వు తవ్వంగానే వచ్చింది, లేకపోతే రాదు. గతాన్ని తవ్వితేనే వస్తుంది, గతాన్ని నువ్వు చూస్తే వస్తుంది, భవిష్యత్తుని ఊహిస్తే వస్తుంది. కాబట్టి ఈ అహంకారం అనేది తవ్వటం మొదలు పెడుతుంది. అందుకని వాళ్ళ ఆలోచనలు వస్తాయి, దానికి సంబంధించినవన్నీ వస్తాయి. మంచి కావచ్చు, చెడు కావచ్చు, అనుకూలం కావచ్చు, ప్రతికూలం కావచ్చు, అట్లా ఉంటుంది. కాబట్టి అసలు ఆలోచన అంటే ఏంటో చూడడం, అక్కడ ఏముండదు. ఆలోచన అంటే ఏముండదు. అదే జరిగిపోయిన విషయాన్ని నెమరు వేసుకోవటమే ఆలోచన వేసుకునేవాడు ఉన్నాడేమో చూడుకొని, లేడు.
ఉన్నట్టు కనపడుతుంది, ఉన్నట్టు కనపడుతుంది. నీ సంకల్పమే ఆ రూపాలను తీసుకొస్తుంది. గడిచిపోయిన వాటిని చేయటం వల్ల లోపల నువ్వు ఎప్పుడైతే దాని మీదకి ఇగ్నైట్ చేస్తావో అది ఫుల్ పిక్చర్ ఇస్తుంది నీకు మళ్ళీ. ఇప్పుడు వృత్తిరాహిత్యం అవ్వాలి అని అంటారు కదండి. వైరాగ్యంతో ఆలోచన రహితం, వైరాగ్యంతోనే అది సాధ్యమవుతుందమ్మా. నేను నిజం అనుకుంటున్నావు, నీతో కలిపి నీవు చూస్తున్నది సత్యం అనుకుంటున్నావు. ఇంత జరిగిన సంఘటనలు సత్యం అనుకుంటున్నావు కావమ్మా, పూర్తిగా స్వప్నతుల్యాలు. కానీ నువ్వు దేహాత్మబుద్ధితో చూసినప్పుడు ఇది జరిగింది కదా, ఇది పోయింది కదా, ఇది వచ్చింది కదా అని భావిస్తావు. అంతవరకు ఇవన్నీ కూడా భావనలకి పరిమితమై ఉంటాయి అమ్మా. సత్యము కాదు ఇది. సత్యం ఎప్పుడు ఉండాలి. అవును, సత్యం ఎల్లప్పుడూ ఉండాలి. ఒకసారి వచ్చి ఒకసారి పోయేదాన్ని సత్యం అన్నారు కదా. కాసేపు నిద్రపోతే ఏమైంది? మొత్తం ఎగిరిపోయింది, అన్ని ఎగిరిపోయాయి. మరి మరి సత్యం అయితే నీతో ఉండాలిగా. కాబట్టి ఈ దైనందిక జీవితంలో ఏది ఎప్పుడు ఏ విధంగా జరగవలసి ఉన్నది అనేది ఆ ప్రోగ్రాం సాగిపోతూనే ఉంటుంది. ఓ తెర మీద దానికి తెరకి సంబంధం లేదు కదా. అవును, నీవు తెరగా ఉండు అంటే ఆత్మగా ఉన్నావు ఆల్రెడీ. కాకపోతే నీవు కర్తవ్యం అనుకోవడం వల్ల ఇవన్నీ బాధిస్తున్నాయి నిన్ను. కర్తృత్వం వల్ల. కర్తవ్యం నువ్వు కాదు, అటువంటిది ఏదీ లేదు. నువ్వు అనుకుంటా. సో ఇప్పుడు ఇన్సిడెంట్స్ ని కూడా నేను అలాగే అనుకోవాలి. నేను కర్తని కాదు, ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన ప్రకారం నేను బిహేవ్ చేశాను. సో దాని తప్పొప్పులు ఎంచకుండా ఉండగలగాలి నేను. అంటే అర్థం ఏంటి? నేను కర్తృత్వాన్ని వదిలేయాలి. అసలు వదలటానికి ఉంటే అది ఉంటే కదా. అంటే అట్లీస్ట్ వదలడం కాదు, నేను కర్తని అని ఫీల్ అవ్వడం, ఫీల్ అయ్యే విధానం మార్చుకోవాలి. కర్తవి నీవు కావని ఎప్పుడు తెలుస్తుంది? సత్యం ప్రకాశం తెలుస్తుంది. అంతవరకు కర్తృత్వం ఎత్తున పెట్టుకుంటూ తిరుగుతావు. అవును, నేనే చేస్తున్నాను, నేనే మోస్తున్నానంటూ అది మీద బొమ్మలాగా. అది కాదండి, ఇప్పుడు సత్యం ప్రకాశిస్తే తెలుస్తుంది అంటున్నారు కదా. మరి ఇప్పుడు మనము ఈ బోధనల్లో సత్యం అనేది ఒకటి ఉందనే విషయాన్ని గ్రహిస్తున్నాం కదండి. మనం సత్యం ఉండదని అనుకుంటున్నావు, అనుభవానికి రావట్లేదు, కానీ ఉంది అనేది గ్రహిస్తున్నాం కదా ఆలోచనల్లో. అది ఆలోచనేగా. ప్రాక్టికల్ గా అయితే ఎవరమో అనుభవించలేదు, మేమెవరము. ఎందుకని? అది ఉంటే మనం ఉండదు. అది సత్యం ప్రకాశిస్తే ఇంకేం ఉండదు కదండి, అక్కడ జీరో. ఎవరు చెప్పారు? అదృశ్యం కాదు తల్లి. ఇవన్నీ కూడా దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అవును, 16వ ఏట మహర్షికి సత్యం అనుభూతికి వచ్చిన 90 దాకా ఉన్నాడుగా. అవును, ఉన్నారు కర్మ అనుభవిస్తూ ఉన్నారు, కానీ సత్యంలోనే ఉన్నారు ఆయన. అంటే ఓకే ఓకే, సత్యం ప్రకాశించినా మనం ఉంటాం, మన కర్మ అయ్యే వరకు మనం ఉంటాం. ఓకే, కానీ ఆ కర్మ మనకు ఉండదు, చూసే వాళ్ళకు ఉంటుందేమో. మరి నీకెందుకు? ఇప్పుడు ఎందరో బాధపడ్డారు మహర్షి యొక్క నడుస్తూ ఉంటే. అవును, ఆయనకి లేదు, కానీ చూసే వాళ్ళకి వచ్చింది. అది అనవసరం ఆయనకి. బట్టి ఉన్నది ఎరుక, లేనిది సృష్టి, లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు. ఉన్నది ఎరుక, ఆ ఎరుకలో నిరంతరం ఉండాలంటే ఆలోచన రహితంగా ఉండాలి. ఉండగా తల్లి, అది ఆల్రెడీ ఉంది. మాధవిగా నీవు అక్కడ ఉండలేవు. అది ప్రకాశించినప్పుడు మాధవి ఉండదు అక్కడ. ఉండదు. ఎందుకని? మాధవిది ఆలోచన. మరి రమణులు సత్యం ప్రకాశించిన తర్వాత కూడా అప్పుడప్పుడు మాట్లాడేవారు కదండి. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుండగా నువ్వు మాట్లాడు. ఆయనకి సత్యం ప్రకాశించింది అని మనం నమ్ముతున్నాం కదా. అది నీ భావన.
వ్యక్తిగత ఆత్మ అనుభవం అనుకుంటున్నావు నువ్వు. వ్యక్తిగత అది స్వగతము. అంటే ఒకటే ఉంటుంది ఆత్మస్థితి. అది ప్రకాశించినప్పుడు ఇగో ఈ దేహం ఉన్న వారికి అంతా దానిలోనిదే అనిపిస్తుంది. అంతవరకు భేదం ఉండదు, తత్వ భేదం ఉండదు. ఇది కావాలని ఇది వద్దని ఉండదు, ఇష్టములు మంచి చెడులు ఉండవు. ఇవన్నీ కూడా మనం ఎంత చెప్పుకున్నా అక్కడ మనస్సే ఉండదు. నష్టమన్నాం, మనస్సు నష్టమై ఉంటుందమ్మా. కాబట్టి ఎవరు జడ్జ్ చేస్తారు? లేదు, ఎవరు చేయడానికి లేదు, అసలు దొరకదు కూడా చేయడానికి. ఈ మాట కూడా అన్నారు మహర్షుల వారు. చేతికి ఇంత వ్రణం వచ్చింది, దాన్ని మానుకోలేరా మీరు జ్ఞాని కదా అంటే చెప్పేవాళ్ళు లేడు కదా అన్నాడు పైగా. అవును, ఇది రణము అని చెప్పేవాడు ఎవడు అక్కడ? కరెక్ట్ కరెక్ట్ బాబోయ్. ఆ స్థితికి వెళ్ళడం, ఆ స్థితిలో కూడా అదే స్థితి. మహర్షి స్థితి ఏదైతే ఉన్నదో అది మన స్థితి. కానీ మనకి సత్యం ప్రకాశించకపోవడం మూలంగా మనము ప్రకాశిస్తూనే ఉన్నది, మనస్సు బయట తిరుగుతున్నది. అందుకని ఓకే, మనస్సు బయట తిరగడం మానేస్తే ఇంకా అది మనకు కూడా చెప్పేవాడు ఉండడు. అంతేనా? అందుకనే ఆలోచన వస్తే అహంకారము, ఆలోచన రాకపోతే ఆనందము. ఆనందం అంటే ఆత్మ. కాబట్టి వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు ఉండవు ఉండవు. నో ఇండిపెండెన్స్. అందుకని నా దృష్టిలో జ్ఞానులు అజ్ఞానులు ఎవరు ఉండరబ్బా. ఉన్నది జ్ఞానం ఉంటుంది, అవేర్నెస్, అంతవరకు. చెప్ప అందుతున్నట్టే ఉంటూ అందకుండా ఉన్నటువంటి విద్య ఈ విద్య అనిపిస్తోందండి. నిజంగా దొరుకుతోంది చేతికి అన్నట్టే ఉంటే తక్కువ మళ్ళా మాయమే. అందేది కాదు, పొందేది పోగొట్టుకునేది కాదు. కానీ ఒక రకమైన ఆనంద అనుభూతి అయితే కలుగుతోందండి. ఒక ఒక సహజత్వం, అనుభూతి. ఇక్కడ ఆత్మకి ఒక విశిష్టత ఏమిటంటే తనకు తానుగా ప్రకాశింప చేసుకునే అనంతత్వమైన బ్లిస్ఫుల్ స్టేట్ అది. నీ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మరుగున పట్టట్టుగా ఉంటుంది. ఆలోచనలు నిన్ను బంధిస్తున్నట్టు అనిపిస్తుంది. అంతకంటే ఏం లేదు. ఆలోచన లేని మనస్సు ఆత్మేనమ్మా, మధ్యలో ఇంకేం ఉండదు. నేను అంటే ఆత్మ, నేను మాధవిని ఎప్పుడైతే నీకు ఏర్పడిందో ఆత్మకి దూరమైనట్టుగా ఉంటావు, కానీ దూరం కావు. ఆత్మతోనే ఉంటావు, లేకపోతే నువ్వు గుర్తించలేవు. ఆత్మగానే ఉంటావు. ఆత్మని విడిచి నీవు ఉండవు, నీ కర్మలు ఆచరించినప్పటికీ. ఆత్మ బిజినెస్ అంటే ఏం లేదు. అర్థమైందండి. చాలా చాలా హాయిగా ఉంది. నీ స్వరూపము అంటే ఏదో భయంకరమైన పెద్ద పెద్ద బండలు నెత్తిమించి కింద పడేసినంత రిలీఫ్ గా ఉంది. ఏం రిలీఫో నేను చెప్పలేనది, కానీ సంథింగ్ నేను ఒక అవేర్నెస్, అంటే బయటపడ్డాను ఒక బ్లాక్ లో నుంచి అనిపిస్తుంది అనమాట. భగవత్ అనుగ్రహం అంటే మనస్సు కల్పించుకునే కొన్ని విశేషాలు ఇవ్వండి. ఒకటి ఉంటే బాగుంటుంది అనుకుంటా, ఒకటి పోతే బాగుంటుంది అనుకుంటా, ఒకటి రాకపోతే బాగుంటుంది అనుకుంటా, ఒకటి వస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా మనస్సు కల్పిస్తుంది తల్లి. కాబట్టి నేను ఎప్పుడు నేనుగానే ఉంటుంది. అది ఈ సృష్టితో సంబంధం లేదు, సంబంధం లేదు, జన్మ మరణాలతో సంబంధం లేదు, ఉండదమ్మా దానికి ఇది. కానీ దాని ఎదుట ఇదంతా సాగిపోతూ ఉంటుంది. ఏ విధంగా అయితే సూర్యుడు ఈ సృష్టి యావత్తు నడుస్తుందో అట్లా ఉంటుంది.
చాలా సంతోషం. సరేనండి. చాలా సంతోషం అండి. సరేనండి, మరైతే ఉంటానండి. నమస్తే అండి. సంతోషం. మంచిది. నమస్తే అండి.